2036 ఒలింపిక్స్లో భారత్ అనేక పథకాలను సాధించేలా క్రీడాకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్. సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని, వారిని ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే ఉందన్నారు ఆయన. Physically fit, mentally strong, activities every day. The Olympic values of excellence. డాక్టర్ మేడం గారు కూడా చిన్న జ్ఞాపకాన్ని మనకి మీరేలే సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగ్గారెడ్డి గారు వాటిని గరీబోన్లకి ఇండ్ల ప్లాట్ల కింద ఇస్తాం, వాళ్ళ మా జర్నలిస్టులు ఉంటారు, చాలా మంది ఉంటారు, గరీబోళ్ళందరికీ ఇస్తున్నామని చెప్పిండ్రు. ఈ మధ్యలో మరి ఆ గరీబోళ్ళకి ఇచ్చిన ప్లాట్లు, తొగర్పల్లి అలియాబాద్లో ఉన్నటువంటి ప్లాట్లు మళ్ళీ ఏదో టీజీఐసిసి తీసుకుంటుందని, కంపెనీలకు ఇస్తున్నామని ఏదో కొత్త కుంభకోణానికి తెరలేపుతున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి నిజంగా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గరీబోళ్ళకు ప్లాట్లు ఇచ్చిండ్రా, పట్టాలు ఇచ్చిర్రా? ఇస్తే ఆ పట్టాలు ఎట్లా వెనక్కిపోతున్నాయి? అవి కంపెనీ భూములుగా మార్చేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? అంటే సంగారెడ్డిలో గరీబోళ్ళు ఎవరు లేరు, ఇండ్ల జాగాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు లేరు, అందరికీ ఇండ్లు ఇచ్చినాం, అందరికీ జాగాలు ఇచ్చేసినామని అనుకుంటున్నారా జగ్గారెడ్డి గారు? ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా ఆలోచన మారవచ్చు, కానీ గరీబోళ్ళు మారారు. గరీబోళ్ళకి ఇచ్చిన ప్లాట్లు, పట్టాలు అప్పుడు మీరు గొడవ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండ్రు ఏమని, పేదోళ్ళకి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇస్తానని అసెంబ్లీలో కూడా మాట్లాడిండ్రు. నిజంగా మీకు ఆ పేదోళ్ళ మీద, పేదరికం మీద, పేదలకు ఇవ్వాల్సిన పట్టాల మీద చిత్తశుద్ధి ఉంటే తొగర్పల్లి ఆలియాబాద్లో మీరు గతంలో ప్రకటించినటువంటి పట్టాలన్నీ కూడా దయచేసి పేదోళ్ళకు పట్టాలు ఇవ్వండి. పారిశ్రామీకరణ కోసం మీకు నిజంగా భూములు కావాలనుకుంటే ఇతరత్ర భూములు తీసుకొని పరిశ్రమలను ఎంకరేజ్ చేయాల్సిందిగా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారికి ఈ సందర్భంగా హితవు పలుకుతా ఉన్నాం. సంగారెడ్డి